అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి హాఫ్ సారీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ హాఫ్ సారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో కూడా నేను హాఫ్ సారీస్ని, శారీస్ని, జ్యువెలరీ సెట్స్ని, డ్రెస్సెస్ని, దుపటాస్ని ఇవన్నీ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హాఫ్ శారీ వచ్చేసి క్రీమ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్లో అయితే తీసుకోవడం జరిగింది. ఈ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. మనకు మ్యాక్సిమం కొంతమంది అయితే పెళ్ళిళ్ళ టైంలో కూడా ఇలా మనకు వైట్, క్రీమ్ కలరు, గోల్డెన్ బార్డర్ వచ్చిన శారీస్ని, హాఫ్ శారీస్ని అయితే తీసుకుంటారు. ఎక్కువగా అయితే శారీస్ను పెళ్ళి కోసం అయితే వాడుతూ ఉంటారు. సో ఈ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటుంది, లుక్ వైజ్గా బాగుంటుంది, అండ్ వేసుకున్నాక కూడా చాలా బాగా అనిపిస్తుంది, మనకు మంచి అట్రాక్షన్ కూడా వచ్చేస్తుంది. సో ఒకసారి అయితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ హాఫ్ శారీలో అయితే మస్టర్డ్ కలర్ అనేది మెయిన్ హైలైట్ అని చెప్పవచ్చు అనమాట. సో దానివల్లనే మనకు ఈ లంగా ఓనికి అయితే మంచి లుక్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూసేద్దాము. బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు బాడీ మొత్తము ఇలా క్రీమ్ కలర్లో వచ్చేసి మనకు మొత్తం లైన్స్లో వస్తుంది, ప్లెయిన్ కాకుండా. ఆ లైన్స్ కూడా మనకు ఒకటి క్రీము, అలాగే మనకు ఏదైతే మస్టర్డ్ కలర్ ఉందో అది కొంచెం లైట్లా మనకి ఈ విధంగా అయితే డబ్బా షేప్లో మొత్తం లైన్స్ అనేది చెక్స్ వచ్చాయి. ఇక్కడ హ్యాండ్ చూసుకున్నట్టయితే పైన కొంచెం పఫ్ లాగా పెట్టించాము, కింద వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే స్టిచ్చింగ్ కానీ ఇది కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని మనము ఎక్సెల్ నుంచి XXL వరకు మనము దీన్ని అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక హ్యాండ్ చూసుకున్నట్టయితే అదే విధంగా ఉంటుంది. సో మనకి ఇలా పెద్ద బార్డర్ వచ్చినాయి. ఎల్బో హ్యాండ్స్ ఆర్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటేనే లుక్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది. హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఆ లుక్ అనేది సరిగా కనపడదు, బార్డర్ మొత్తం కట్ అయిపోతుంది. హుక్స్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే వచ్చేసాయి. నెక్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే పెట్టించాను, ఎలాంటి డిజైన్ లేకుండా ఇలా డబ్బా షేప్లో పెట్టించాను. ఫ్రంట్ కొంచెం ఎక్కువగా డీప్ కాకుండా పైకి అయితే పెట్టించాను, చూడవచ్చు. మనకి ఇక్కడ డోరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డోరీస్కు కింద మనకు టాజిల్స్ అనేవి అదే క్లాత్ తోటి, సేమ్ క్లాత్ తోటి అయితే ఇచ్చాను. కొంతమంది ఏంటంటే దానికి హ్యాంగింగ్స్ అవి వేసుకుంటూ ఉంటారు, డిఫరెంట్ క్లాత్ కాంట్రాస్ట్. కానీ నేను ఇలా సింపుల్గా మంచిగా అఫీషియల్గా ఉండాలని ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దీని క్లాత్ వచ్చేసి మనకు కాటన్, ఓన్లీ బార్డర్ మాత్రమే జరీ వీవింగ్ తోటి అయితే రావడం జరిగింది. ఇప్పుడు దుపటాను చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి జార్జెట్లో అయితే రావడం జరిగింది, అది కూడా మనకు మస్టర్డ్ అనమాట. సో ఈ హాఫ్ శారీకి క్రీమ్ కలర్కి మస్టర్డ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు లుక్ వైజ్గా. దీనికి ఏంటంటే మొత్తం ప్లెయిన్గా కాకుండా అక్కడ ఒక సైడ్కి అయితే నేను ఈ విధంగా అయితే లేస్ని అయితే యాడ్ చేయడం జరిగింది, సేమ్ కలర్ లేస్ని. సో దానివల్ల అయితే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే ప్లెయిన్ కూడా బాగానే ఉంటుంది, కానీ మనకు ట్రెడిషనల్గా ఇంకా వేసుకున్నప్పుడు మనకు ఆ పట్టు లుక్ అనేది ఆటోమేటికల్ అయితే వస్తుంది. సో దానికోసమనే వన్ సైడ్ అయితే వేసాను, ఇంకొక సైడ్ అయితే సింపుల్గా ఉంచాను. ఎందుకంటే మనము ఆర్నమెంట్స్ పెట్టి వేసుకుంటే మనకు ఆ లుక్ అనేది ఆటోమేటికల్గా వచ్చేస్తుంది అనమాట, ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే లంగా అనమాట. మనకు లంగా చూస్తుంటేనే ఆ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫోటోలో కంటే ఇంకా రియల్గా చూస్తే లుక్ వైజ్గా చాలా బాగుంది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి బెల్ట్ అయితే ఇచ్చేసారు, చూడవచ్చు. అలాగే మనకు జిప్ కూడా ఫెసిలిటీ ఇచ్చారు. మనకి ఏ విధంగా అయితే అంటే మంచి అనువుగా పెట్టుకునే విధంగా థ్రెడ్స్ ఇవన్నీ అయితే మంచి ప్రొవైడ్ చేశారు. పెద్ద గేరాతో అయితే ఈ స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చింది, చూసుకోవచ్చు. మనకి ఈ ఫ్రిల్స్ కానీ ఇవి కూడా మంచిగా ఇచ్చారు. ఇంకా కిందికి వచ్చేసినట్టయితే బార్డరు, ఇక్కడ బార్డర్ను మనం మెయిన్ చూసుకున్నట్టయితే టెంపుల్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా గోల్డ్ వీవింగ్ తోటి అయితే మంచి డిజైన్ అనమాట. చాలా అంటే చాలా మంచి లుక్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. లోపల చూసినట్టయితే లైనింగ్ కూడా 100% కాటన్తో క్రీమ్ కలర్ లైనింగ్ అయితే వేయించడం జరిగింది. ఈ హాఫ్ శారీ వచ్చేసి అన్ని ఈవెంట్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.
మ్యారేజెస్ కానీ ఫెస్టివల్స్ కానీ టెంపుల్స్కి వెళ్ళడానికి ఇంకా ఫోటోషూట్స్కు ఇంకా ఏ రకమైన ఈవెంట్స్కి కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ అయితే మనకు సమ్మర్లో చాలా ఫంక్షన్స్ పెళ్ళిలా ఉంటాయి కదా, ఆ టైంలో అయితే ఇది చాలా చాలా బ్రీతబుల్గా ఉండి హోల్ డే మనం కట్టుకున్నా కానీ ఎలాంటి ఇరిటేషన్ లేకుండా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి హాఫ్ సారీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.